నమస్తే ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బాన్ లీడర్ అలాగే నడమంత్రంగా ఒక నాయకత్వ లక్షణాలు వచ్చిన వాళ్ళకి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తేడా కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే నిజంగా బాన్ లీడర్ లక్షణాలు ఎలా ఉంటాయి? తప్పు చేస్తే మనవాడైనా పగవాడైనా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే తప్పును ఒప్పుకునే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తే దండించడంతో పాటు ముందు సున్నితంగా ఇలా చెయ్యొద్దు అని చెప్పే లక్షణాలు ఖచ్చితంగా బాన్ లీడర్లో ఉంటాయి. నేను ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా నొక్కి చెప్తున్నానంటే ఒకసారి గత 5 ఏళ్ల చీకటి పాలన అనండి లేకపోతే ఆ రోజులకు ఒకసారి మనం వెనక్కి వెళ్ళినప్పుడు, అందుకే నేను నడమంత్రంగా అధికారమో నడమంత్రంగా లీడర్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నది ఒకసారి మనం మాట్లాడుకుని మళ్ళీ ప్రజెంట్లోకి వద్దాం. ఎందుకంటే గతంలో కేవలం అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడానికో బూతులు తిట్టడానికో సభా వేదికల్ని ఉపయోగించుకునేవారు. కేవలం అది గవర్నమెంట్ కార్యక్రమం అయినా లేకపోతే ప్రజల్లోకి వెళ్లే సభ అయినా ఏ కార్యక్రమం అయినా తిట్టడానికి ఉపయోగించుకునేవారు. లేదా వారికి సంబంధించిన పార్టీ నాయకులు గాని మంత్రులు గాని వీళ్ళందరూ కూడా పదే పదే తిట్టడానికే కేటాయించేవారు. కానీ మేము ఇది చేస్తాం, దీనివల్ల ఇది ఉంది అనే తీరు మనకి ఎక్కడ కనిపించిన సందర్భం లేదు. ఇంకా చెప్పాలి అంటే అనేక సందర్భాల్లో మనం వీడియోలు చూసాం. ఒక చీటీ రాసిచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంట, ఒక చీటీ రాసిచ్చి ఇప్పుడు చంద్రబాబు గారిని తిట్టాలంట అని ఒక చీటీలు వెళ్లి అలాంటి వీడియోలు కూడా మనకు సర్క్యులేట్ అయిన సందర్భం మనం చూసాం. అప్పుడు ఉన్న నాయకులు సభా వేదికల మీద ఆ కార్యక్రమాల్లో తిడితే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూ మురిసిపోయే సందర్భాలు ఉండేవి. లేకపోతే తిడితేనే పదవులు, లేకపోతే నీచంగా పోస్టులు పెడితేనే, నీచంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తేనే అన్నట్టుగా వాళ్ళ తీరుని ఎంకరేజ్ చేసే విధంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్లోకి వద్దాం. నేను ఎందుకు బాన్ లీడర్ అని అంటున్నానంటే తప్పుని తప్పని చెప్పాలి, లేదా తప్పు చేస్తే శిక్షించాలి, లేదా ఇలా చెయ్యొద్దు అని చెప్పాలి. నిన్నటి ఎమ్మెల్యేల మీటింగే తీసుకుందాం. దాంట్లో చాలా బాధ్యతగా సీఎం చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకి బాధ్యతగా ఉందాం, బూతుడు తిడితే ప్రజలు స్వాగతించరు, వైసీపీ ఎమ్మెల్యే లాగా చెయ్యొద్దు అని చెప్తూనే సున్నితంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలని వార్నింగ్ ఇచ్చిన సందర్భం చూసాం. మద్యం లేదా ఇసుక వ్యవహారాల్లో జోలికి వెళ్లొద్దు, వేలు పెట్టద్దు, కొన్ని అక్కడక్కడ పిలిమోకలు వేస్తున్న వ్యవహారాలు నా దృష్టికి వస్తున్నాయి, ఇంకా మీరు సెట్ రైట్ అవ్వకపోతే చాలా సీరియస్ గా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్తూనే ఇంకా ఇసుక పాలసీ విషయంలో ఈ సందర్భంలో పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. ఎవరైతే చీరాల ఎమ్మెల్యే కొండయ్య గారు ఉన్నారో వారిని సున్నితంగా కొంత వారించిన సందర్భం ఉంది. ఎట్లా పడితే అట్లా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు గానీ ప్రెస్ ని గానీ అడ్రస్ చేయకండి, పూర్తిగా సమాచారం తెలుసుకుని వెళ్ళండి అంటూ చెప్పిన అంశాలతో పాటు విధానాల విషయంలో గానీ లేకపోతే ఎలా మెలగాలి, సభలో బిల్లుల విషయంలో ఎలా మెలగాలి, వర్క్ షాప్ జరిగింది. ఆ సందర్భంగా అన్ని చెప్తూనే సున్నితంగా అనేక విషయాల్ని వార్న్ చేశారు. ఎందుకంటే రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రం చూపు అందరూ ఇన్వెస్టర్స్ ఏపీ వైపు చూస్తున్నారు. ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వీళ్ళు ఇండస్ట్రియల్ పాలసీలు కానీ లేకపోతే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు. నిన్న కూడా మనం చూసాం 65,000 కోట్ల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు రిలయన్స్ ఒప్పుకుంది. సో ఇలాంటి ఈ నేపథ్యంలో పిచ్చి వేషాలు వేస్తూ పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. సో వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరాయి కాబట్టి 150 రోజుల్లో దాదాపు గాడిన పెట్టాం, ఇంకా సెట్ రేట్ అవ్వకపోతే సొంత పార్టీ ఎమ్మెల్యేలు అయినా కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఎందుకు అందుకే అన్నాను, నడమంత్రంగా నాయకత్వం వచ్చిన వాళ్ళకి బాన్ నాయకుడికి ఇలాగే తేడా ఉంటుంది అని. తిట్టండి అని ఎంకరేజ్ చేయడం జగన్ గారు స్పష్టంగా కనిపిస్తుంది. తిడితే మన పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఊరుకునేది లేదు అని ప్రస్తుత సీఎం గారు చెప్తున్న తీరు. మరొక పక్కన వైసీపీ సోషల్ మీడియా ఎవరైతే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారో, ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడ్డారో వారందరిపై కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సో చిచ్చుపెట్టే ముఠాపై కూడా అన్ని చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే వర్ర రవీంద్రారెడ్డి ఏదైతే పూర్తి స్థాయిలో పోలీసులకు చెప్పిన సమాచారంతో రిమాండ్ రిపోర్ట్ లో కూడా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందులో కూడా పూర్తి స్థాయిలో అర్జున్ రెడ్డి సజ్జల కుమారుడు భార్గవ రెడ్డి చుట్టూతోనే ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఎల్ఓసి అంటే లుకౌట్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో ఏ క్షణమైనా కూడా అరెస్ట్ కి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో 45 మంది టీంపై A1 వర్ర, A2 భార్గవ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. సో ప్రభుత్వం ఈ విషయంలో కూడా చాలా సీరియస్ గా ఉంది. అందుకే నేను అంటున్నాను, పార్టీ పరంగా కానీ పాలన పరంగా కానీ లేదా ప్రభుత్వాన్ని అస్థిరపరచు
పరుస్తూ నీచమైన పోస్టులు పెడుతూ అబ్యూజింగ్ గా పాల్పడుతున్నటువంటి ఆ ముఠాపై గాని ఉక్కుపాదం మోపుతోంది. నిజంగా ముఖ్యమంత్రి గారు రైతు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. నిజంగా రైతు ఏం చేస్తాడంటే పంటను కాపాడుకుంటాడు, దిగుబడి బాగా వచ్చేలా చూసుకుంటాడు. ఏనుగులు లేకపోతే పురుగులు ఇవేమన్నా దాడి చేసి పంటను ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని సంరక్షించుకుంటూ ఉంటాడు. నిజంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన నిజంగానే బాన్ లీడర్ గా అటు పాలనా పరంగా, పార్టీ పరంగా లేదా చిచ్చు పెట్టే ముఠాల్ని, ఆర్గనైజ్డ్ క్రైమ్ కి పాల్పడుతున్న వాళ్ళని ఏకకాలంలో సెటిల్ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సెట్ అవుతుందా? మరి ఎందుకు అక్కడక్కడ ఇంకా ఎమ్మెల్యేలు పిల్లిమొగ్గలేస్తున్నారు? అలాగే చిచ్చు పెట్టే ముఠాపై వారికి సహకరిస్తున్న అధికారులకు కూడా చెక్కానికి చంద్రబాబు గారు ఎమ్మెల్యేలకి క్లాస్ స్పీకర్ బాధ్యతగా ఉందాం, బూతులు తిడితే ప్రజలు స్వాగతించరు అని చెప్తూనే ఇంకొక పక్కన వైసీపీ సోషల్ మీడియా ఆర్గనైజ్డ్ క్రైమ్ పై కూడా ఉక్కుపాదం మోపుతున్న వేళ సో బాధ్యతగా ఉండడానికి, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి తేడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ గౌడ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు. సార్ గురుమూర్తి గారు, కంగ్రాచులేషన్స్ చెప్దాం. ఈ సందర్భంగా మీ గురించి కూడా ఒక మాట చెప్పాలి. నేను ఆ రోజు గన్నవరంలో టీడీపీ ఆఫీసు దాడిపై జరిగినప్పుడు కూడా మీరు జైలుకు వెళ్లిన సందర్భం, 3,000 కోట్ల రూపాయల ఉపాధి హామీ నిధుల విషయంలో కోర్టుకెళ్లి ఫైట్ చేసి మీరు ఆ నిధులు అప్పుడు ప్రభుత్వంపై పోరాడి ఇప్పించిన సందర్భం. సో మొత్తానికి మీకు ప్రతిఫలం దక్కింది. గౌడ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రబాబు గారు గుర్తించారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సందర్భంగా సీనియర్ రాజకీయ విశ్లేషకులు విక్రమ్ పోలా గారు జాయిన్ అయ్యారు. జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం. విక్రమ్ గారు, మీతో ప్రారంభిస్తాను. సో అనేక సందర్భాల్లో మీరు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశారు, అన్ని చాలా దగ్గరుండి వ్యవహరించిన తీరు కాబట్టి బాధ్యత రాహిత్యంగా ఉంటే ఎలా ఉంటుందనేది చెప్తూనే అక్కడక్కడ కొంత వైసీపీ వేసినటువంటి దారుణమైన రోడ్డుకి కొంతమంది ఆకర్షితులవుతున్న వ్యవహారం, అంటే అది డబ్బు పరంగా కానీ లేకపోతే ఆ ప్రలోభాలకు కానీ లేకపోతే ఆ ఆకర్షణ అవుతున్న విషయాలపై కూడా నిన్న సీఎం గారు ఇలా ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? ముందుగా మిత్రులు గురుమూర్తి గారికి అభినందనలు అండి. ఎందుకంటే ఆయన చాలా నిబద్ధత కలిగిన కార్యకర్తగా తెలుగుదేశంలో ఉండటం నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. వారి నిబద్ధతకి పార్టీ ఆయనకి గుర్తింపు ఇచ్చింది. వారికి అభినందనలు. అదేవిధంగా డిబేట్లో పాల్గొన్న మిత్రులకి, ప్రేక్షకులకి, మీకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒక మంచి సబ్జెక్ట్ ఒకటి మీరు తీసుకోవటం బాగుంది అనిపించింది. ఎందుకంటే ప్రతిరోజు మనం రకరకాలుగా ఈ పోస్టింగ్లు అవి కూడా ఇంపార్టెంటే, కానీ ఇవాళ ఏంటంటే శాసనసభ నడుస్తున్నటువంటి సందర్భంగా శాసనసభ ఔన్నత్యాన్ని పెంచాలనేటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలని మనం అందరం కూడా స్వాగతించాలి. ముఖ్యంగా నిన్న కొత్తగా ఎంపికైనటువంటి శాసనసభ్యులకి, అదేవిధంగా కొంతమంది పాతవాళ్ళు కూడా అటెండ్ అయ్యారనుకోండి, వాళ్ళందరికీ కూడా ఒక ఓరియంటేషన్ క్లాస్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసేయటం, వర్క్షాప్ లాంటిది. అంటే బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారు, బడ్జెట్ మీద ఏ విధంగా మాట్లాడాలి, అసలు సభా సాంప్రదాయాలను ఎలా గౌరవించాలనే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు, సలహాలు, కొంతమందికి మీరు అన్నట్టుగా కొంచెం శుతిమెత్తగా కొన్ని హెచ్చరికలు కూడా ఆయన పంపించడం జరిగింది. అంటే ముఖ్యంగా అండి మనం చూస్తున్నాము మన దేశంలో, ప్రత్యేకించి భారతదేశంలో చాలా డెవలప్మెంట్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం చాలా వేగంగా ముందుకెళ్తుంది. మనం చంద్రయాన్, సూర్యయాన్ కూడా మొదలుపెట్టాము. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అంటే ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే రాజకీయ రంగంలో మాత్రం రివర్స్లో వెళ్ళిపోతుందండి, వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దానికి కారణం ఏంటి అంటే, ఎందుకంటే ప్రోగ్రెస్ లేకపోగా రిగ్రెషన్ అనమాట, వెనక్కి వెళ్ళిపోతున్నాం. చూస్తుంటే రాజకీయాల పట్ల చాలామందికి వైముఖ్యత కలిగే విధంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే శాసనసభ కావచ్చు, అక్కడ పార్లమెంటు కావచ్చు, కొంతమంది సభ్యులు ప్రవర్తించేటువంటి పాత్ర, వాటి యొక్క రిలవెన్స్ కూడా తగ్గిపోతున్నది. ఎందుకు రిలవెన్స్ తగ్గిపోతుందంటే అధికారంలో ఉండేటువంటి వాళ్ళ ప్రవర్తన వల్ల, సభ్యుల ప్రవర్తన వల్ల. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నడమంత్రపు సిరి అనేది, దాన్ని నడమంత్రంగానే అధికారం వస్తే ప్రవర్తన అనేది దాన్ని పొలిటికల్ అప్స్టార్ట్స్ అంటారు. పొలిటికల్ అప్స్టార్ట్స్ అనే వాళ్ళు అంటే సడన్ గా వాళ్ళకి ఒక పెద్ద పదవి వచ్చేసింది అనుకోండి, వాళ్ళే పొలిటికల్ అప్స్టార్ట్స్ అనమాట. వాళ్ళు ఆ నడమంత్రపు సిరితో ప్రవర్తించడం అనేటువంటిది మనకి గమనిస్తూ ఉంటుంది. అసలు చీటీ రాసిచ్చి తిట్టమనే సందర్భాలు అనేక సందర్భాల్లో అది వేరు. అంటే ఈ రెండుగా మనం చూడాలి. పొలిటికల్ అంటే ముందు ప్రవర్తన అనమాట. ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే, అధికారం వస్తే డిమెన్షియా వస్తుంది కొంతమందికి. అంటే అధికారం వచ్చేటప్పటికి అది తలకెక్కి
మిమ్మల్ని అసలు గమనించరు. మనం వెళ్తున్నాం అంటే అంతవరకు బాగా పలకరించిన వాళ్ళు కూడా పలకరించరన్నమాట. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు. కొన్నాళ్ళ క్రితం, ఒక 15 ఏళ్ల క్రితం ఒక ఆయన ఒక పొలిటికల్ పార్టీలో ఉండే ఆయన ఒకళ్ళిద్దరు సీనియర్ జర్నలిస్టులని డిన్నర్కో లంచ్కో ఆహ్వానిస్తే చాలాసార్లు సందర్భాలు చెప్తే ఒకసారి వెళ్ళాం అనమాట. నేను ఇంకొక ఇద్దరు జర్నలిస్టులను కలిసి వెళ్ళాం. ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి సలహాలు సూచనలు అడుగుతా కొసరు వడ్డించాడు. సరిగా ఏదో లంచ్ కాసేపు చేసేసి వచ్చేసాం. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పెళ్లిలో నాకు కలిశాడు అనమాట. ఆయన నన్ను అసలు నేను ఎవరో తెలియనట్టుగా బిహేవ్ చేశాడు. నేను ఆశ్చర్యపోయా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ముఖ్యమంత్రుల దగ్గర మేము పనిచేసాము, కేంద్ర మంత్రులతో పనిచేసాం, చాలా గొప్ప నాయకులతో వాళ్ళు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. ఎదురు పడితే ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఎంతో మందిని చూసాం. చెన్నమనేని రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి ఎంతో మంది మహానుభావులు. వాళ్ళు అంటే నాకు తెలుసు కాబట్టి నేను పెద్దగా అంటే డిసప్పాయింట్ అవ్వాల, అంటే హర్ట్ అవ్వాల. ఏంటి మనల్ని గమనించి కూడా ముఖం ఎటో తిప్పుకొని ఎటో చూస్తున్నట్టుగా నటించాడు. అది వాళ్ళని పొలిటికల్ అప్స్టార్ట్స్ అంటారు. అందుకే నేను అధికారం వస్తే డిమెన్షియా వస్తుందని. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అంటే మొట్టమొదటి నుంచి ఆయన సీఎం అయిన తర్వాత మనం చూసాం. అసలు ఫస్ట్ శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలని ప్రారంభించింది ఆయన హయాంలోనే. యనమల రామకృష్ణుడు గారు స్పీకర్గా ఉండగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ప్రత్యక్ష ప్రసారాలు అనేది లేదు, అసలు దేశంలోనే లేదు. అంటే శాసనసభలో ఏ విధంగా శాసనసభలో ప్రవర్తిస్తున్నారు అన్ని ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడటానికి, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఏం చేస్తారంటే ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు అనేది అటెండెన్స్ తీసుకుంటారు. ఎన్ని గంటలు ఉన్నారనేది కూడా మధ్యలో కూడా మళ్ళీ చూస్తారు. ఎందుకంటే కొంతమంది సంతకం పెట్టేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎవరు బాగా పెర్ఫామ్ చేశారు, ఎవరు బాగా పెర్ఫామ్ చేయలేదు, ఎవరు ఎన్నిసార్లు ఉపయోగించుకున్నారు హౌస్లో కొత్త వాళ్ళు. అందుకనే ఇవన్నీ కూడా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మీకు బడ్జెట్ లాంటిది కొంచెం దానికి ఏంటంటే ఆ జార్గాన్ అలవాటు అవ్వాలంటే కొంత సమయం పట్టాలి. కొంతమంది గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒకసారి కేసీఆర్ గారు కూడా చెప్పారు. కేసీఆర్ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయా సబ్జెక్టులు నాకు అవసరం అయితే నేను సీనియర్స్ దగ్గరికి వెళ్ళి అడిగేవాడిని అని చెప్పారు. వ్యవసాయం అయితే నేను ఉమ్మారెడ్డి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళేవాడిని, సాగునీటి రంగానికి సంబంధించి అయితే విద్యాసాగరరావు దగ్గరికి వెళ్ళేవాడిని, ఇట్లాగా మాట్లాడే. అది నిజం, వాస్తవం కూడా. తెలుగుదేశంలో కూడా ఏం చేస్తారంటే ఆ సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ని కొంతమందిని పిలిపిస్తారు. నిన్న కూడా పిఎంఆర్ అని ఒక సంస్థ ఉంది. ఆ పిఎంఆర్ సంస్థ వాళ్ళని పిలిపించి నిన్న ఆ వర్క్షాప్లో మాట్లాడించారు. ఎందుకంటే ఇటీవల మీకు దేశవ్యాప్తంగా అంటే అన్ని రాష్ట్రాల్లో శాసనసభల్లో వర్కింగ్ డేస్ మనం చూసినట్లయితే అకార్డింగ్ టు పిఎంఆర్ 19 రోజులకు తగ్గిపోయిందండి. అంటే కేవలం ఏంటంటే సిట్టింగ్స్ ఏడాదికి సగటున 19 రోజులు. ఒకప్పుడు 100 రోజులు ఉండాలి. 100 రోజులు ఖచ్చితంగా 100 రోజులు పనిచేసేవి. తర్వాత 70 రోజులని, తర్వాత 50 రోజులని. ఇప్పుడు ఏమైపోయింది, 20 రోజులు కూడా పనిచేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది, మీకు ఎప్పుడైతే శాసనసభలో పనిచేయడం తగ్గిపోతుందో సమగ్రమైన చర్చ, అసలు చర్చల ద్వారా నడపటమే ప్రజాస్వామ్యం అంటారు. చర్చల ద్వారా ప్రభుత్వాన్ని నడపాలి, అదే ప్రజాస్వామ్యం. కానీ దానికి డిఫరెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, కీలకమైన బిల్స్ ఉంటాయి, ఆ బిల్స్ మీద చర్చ ఉండదు, గిలిటన్ అయిపోతాయి. అల్లర్లు, తర్వాత వాకౌట్లు, తిట్టుకోవటాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందువల్ల ఇవాళ అయ్యన్న పాత్రుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి రోజు చెప్పారు, మీకు సెలవిస్తున్నాను, దాని మీద కొంత అవగాహన పెంచుకోండి, చదవండి అని చెప్పారు కదా. అంటే చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ సభని చాలా పకడ్బందీగా నడపాలి, గౌరవంగా నడపాలి. ఎందుకంటే ఆయన ఓ మాట అన్నారు కదా, నేను కౌరవ సభలో నాకు అవమానం జరిగింది, మళ్ళీ దీన్ని గౌరవ సభ చేస్తాను అన్నారు. అందువల్ల ఇవాళ అభివృద్ధి అంటేనండి ఏదో కొన్ని రంగాల్లో మనం గ్రోత్ రేట్స్ని చూసి ముడిచిపోవడం కాదు, అది అన్నిట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ముఖ్యంగా శాసనసభ వర్కింగ్లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏంటంటే శాసనసభ హోందాగా నడిచినట్లయితే అది కూడా ప్రజాస్వామ్యం కింద, అభివృద్ధి కింద వస్తుంది. అందువల్ల ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ని మనం అభినందించాలి. ఇంకోటి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను సభకి వెళ్ళలేదు, అది చాలా దానివల్ల అదేంటంటే మనకి నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. అమెరికన్ కాంగ్రెస్లో ఎవరైనా సభ్యులు కనుక వెళ్ళకపోతే, అంటే సభకు వచ్చి కొంతమంది అసలు సభ లోపలికి వెళ్ళరు,
హౌస్కి చాలా అధికారాలు ఉంటాయండి. అరెస్ట్ చేసి తీసుకెళ్ళచ్చు లోపలికి సభ్యుల్ని. మీకు అమెరికాలో అరెస్ట్ చేసి, ఎందుకంటే కోరం తక్కువగా ఉన్నప్పుడు బయట సభ్యులు ఉండి లోపలికి రాకపోతే వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళచ్చు. కానీ మన దగ్గర ఎందుకు లేదంటే అసలు ఇలాంటివి వస్తాయనే ఊహించాలి మన రాజ్యాంగకర్తలు. ఈ రకంగా బిహేవ్ చేస్తారు, హౌస్కి వెళ్ళరు, మైకులే. ఇప్పుడు ఆయనకి మైకు రాదు అని ఆయన ఊహించుకోవడం వచ్చి అడగాలి కదా. ఇంకోటండి, అంటే ఫ్లోర్ లీడర్ గా ఉండేవాళ్ళు అందరికీ వస్తుంది. తర్వాత అనేక సందర్భాల్లో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవాళ 60 days కనుక వర్కింగ్ డేస్ లో ఆయన గైర్హాజరైతే ఆయన ఆటోమేటిక్గా ఆయన అది రద్దు చేసేటువంటి అవకాశం స్పీకర్ గారికి ఉంది. ఓకే, సో 60 days లోపు ఆయన కానీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా రఘురామ కృష్ణరాజు గారిని నియమించారు. ఇది అద్భుతం. అయ్యన్న పాత్రుడు గారు అంటే అసలు మామూలుగానే ఆయన గతంలో ఎలా వ్యవహరించారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి అసలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన వస్తాడా లేదా అనేది అప్రస్తుతం అండి. ఆయన రాకపోతే నష్టపోయేది పులివెందుల ప్రజలు ఇవాళ. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే ఏంటంటే అర్థం ఏంటంటే ఇవాళ మనది అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అంటాం. అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ప్రజలందరూ వెళ్ళి సభలో కూర్చోరు కాబట్టి తమ ప్రతినిధులుగా ఒక మనిషిని పంపిస్తారు. ఇవాళ మీకు పులివెందుల సమస్యలను ప్రస్తావించడానికి ఎవరుంటారు? ఆయన అది రాజీనామా చేయాలి, వేరొకళ్ళు వెళ్తారు ఆయన వెళ్ళకపోతే కనుక. లేకపోతే ఏమవుతుందంటే ఆయన పులివెందులకి నష్టం చేసిన వాళ్ళు అవుతాడు. ఇంకోటి అండి, దీంట్లో కూడా కొన్ని సంస్కరణలు తేవాలండి. వాళ్ళ అన్ని రంగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టాం. అదేవిధంగా ఇవాళ లెజిస్లేటివ్ వర్క్లో కూడా కొన్ని సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉంది. నో వర్క్ నో పే అనేటువంటిది కూడా రావాలి. ఎవరైతే సభకి రారో, ఎన్ని రోజులు వస్తారో అన్ని రోజులకే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అన్ని రోజులకే జీతపత్యాలు ఇవ్వాలి తప్ప. ఇవాళ 20 సిట్టింగ్స్ ఉన్నాయనుకోండి, 20 సిట్టింగ్స్లో హాజరైన వాళ్ళకి ఫుల్ వాళ్ళకి రావాల్సినవి రావాలి. 10 రోజులు లేదా 5 రోజులు వచ్చిన వాళ్ళకి మాత్రమే అదే ఇవ్వాలి. కాబట్టి ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా నేను అనుకోవటం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఓవరాల్గా డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా అన్నారు కాబట్టి ఆ ఇంక్లూజివ్నెస్ అనేది దీంట్లో కూడా కనపడితేనే అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవుతుంది. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. బాధ్యతగా ఉందాం, సో ప్రజలు స్వాగతించరని మీ పార్టీ వాళ్ళని సున్నితంగా హెచ్చరిస్తూనే ఇంకొక పక్కన ఆర్గనైజ్డ్ క్రైమ్ పాల్పడిన వారికి కూడా ఉక్కుపాదం మోపుతున్నారు. ఏకకాలంలో పార్టీని పాలనని రెండూ సెట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? విజయచంద్రిక్ గారు, మీకు, నాకు ఆప్తులు విక్రమ్ ఫులే గారికి, శ్రీనివాసరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా నా జాతికి, నా గౌడ జాతికి సేవ చేసే అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గౌడ జాతి అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి మహానుభావుడు డాక్టర్ సర్దార్ గౌతులత్తన్ గారు. ఆయన తన జాతి కోసం కంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పళ్ళును నిషేధిస్తానంటే కుదరదని చెప్పి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి బహుశా భారతదేశ చరిత్రలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవిశ్వాస తీర్మానం నెగ్గిన చరిత్ర డాక్టర్ సర్దార్ గౌతులత్తన్ గారిది. అంతేకాకుండా ఆయన గురువు ఆచార్య ఎన్జి రంగా గారు ఎంపీగా ఓడిపోతే ఆయన ఎమ్మెల్యేగా ఎంపీ గెలిస్తే తన పదవికి రాజీనామా చేసి తన గురువుని పార్లమెంట్కి పంపి నైతిక విలువలు, కట్టుబాట్లు నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి లచ్చన్న గారు. ఆయన ఆశయాలని, ఆయన బాటలోనే మేము కూడా పయనిస్తామని తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే ఈ రోజు చెప్తా ఉన్నారో, ఇందాక విక్రమ్ ఫులే గారు అసెంబ్లీ యొక్క ప్రాధాన్యతను కానీ ఆ సభ్యుల యొక్క మరి నడవడికను కానీ చాలా చక్కగా, ఎంత మృదువుగా మధురంగా చెప్పారంటే చాలా సంతోషం అనిపించింది. చూడండి, దురదృష్టవశాత్తు ఇవాళ అసెంబ్లీ అంటే ఒక పవిత్ర దేవాలయం. ఆ దేవాలయంలో ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ మరి చెప్పటం, ప్రస్తావించటమే కాకుండా శాసనాలు చేసేటువంటి ఆ పవిత్ర దేవాలయానికి ప్రజలు పంపిస్తే ప్రజల యొక్క తీర్పుని ధిక్కరించి, ప్రజలు అసెంబ్లీలో నీకు మైక్ ఉందంటే నాకు సొంత మైక్ అని చెప్పి తాడేపల్లిలో కూర్చుని ఈ యొక్క శాసనసభ వ్యవహారాలని, శాసనసభని, పవిత్ర దేవాలయాన్ని దిగజారుతున్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు కూడా చెప్పారు బోరం లీడర్ అని. నిజమే. మరి ఆయన చూడండి, ఏ సమావేశం జరిగినా హెచ్చరిస్తా ఉన్నాడు, ఏ సమావేశం జరిగినా జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. అది నాయకుడి లక్షణం, గొప్ప లక్షణం. ఎందుకంటే నిన్న ఇసుక మద్యం గురించి చెప్పినప్పుడు, ఎందుకంటే మా ప్రాంతం మొత్తం కూడా ఇసుక, తోటలూరు మండలం అంటే మేము కృష్ణానది పరివాహ ప్రాంతంతో ఉంటాం, ఇసుక క్వారీలు ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే ఆయన పాలసీ నెంబర్ 1 పాలసీ. నేను మనస్ఫూర్తిగా ఆయనకు నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు వైసీపీ హయాంలో ఇసుకలో పనిచేసే కార్మికులు పని లేకుండా పొక్లైన్లు పెట్టి అర్ధరాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుకని
సంపదని దోచేసిన దోపిడీ దొంగలు వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూడండి, మీకు కావాల్సింది ఫ్రీగా తోలికెళ్ళండి అని చెప్తే, నేను మీకు డిబేట్ వచ్చే ముందులో కూడా మా వాళ్ళు ఫోన్ చేశారు. అంటే కార్మికులు పని లేకుండా ఎంత బాధపడుతున్నారో చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను. మమ్మల్ని కొంతమందికి రానివ్వట్లేదని చెప్పి నాకు ఫోన్ చేసినట్టు నేను వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే వాళ్ళ కార్మికులు ప్రతి కార్మికుడికి 1000 నుంచి 2000 తెచ్చుకుంటున్నాడు, బతుకుతున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్ల ద్వారానే వెళ్ళాలన్నారు. గతంలో పెద్ద 50 టన్నులు, 40 టన్నులు, 60 టన్నులు టిప్పర్ల ద్వారా తీసుకెళ్లి, కానీ మీరు చెప్పడానికి గ్రౌండ్ రియాలిటీ కొంత తేడా ఉంది. మీ ఎమ్మెల్యేలే కొంత దీన్ని బాగాలేదు అని అంటే కొంత సీరియస్ అయిన సందర్భం. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటమ్మా, నేను కూడా ఎంపీపీగా చేసినప్పుడు శాండ్ కమిటీ మెంబర్ గా చేశా ఇసుకలో. సో నాకు కొంత అవగాహన ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇసుకను మీ ఇష్టం వచ్చినట్టు తోలుకెళ్ళిపోమన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పాల్సింది, కొంత అక్కడ ఎలా ప్రాబ్లం వస్తుందంటే దీన్ని మెయింటెనెన్స్ విధానం కానీ కొన్ని లోపాలు ఉండి దాన్ని కూడా సరి చేసేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎందుకు ఆ విధంగా చెప్పారంటే, మహా అయితే 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, ఆ తర్వాత ఆటోమేటిక్ గా రీచ్ లైన్ ఓపెన్ అయిపోయిన తర్వాత శాండ్ ఫ్రీ అయిపోద్ది, ఇసుక సోక్ అయిపోద్ది. ఎందుకంటే సపోజ్ ఒక బిల్డర్ గనక బిల్డింగ్ కనుక ఉంటే అతను ఫస్ట్ రోజున కొంచెం ఎక్కువ రేటు పెట్టుకున్నాడు. ఇవాళ వచ్చేపాటికి అందరూ ట్రాక్టర్లు ప్రయత్నం, వేల ట్రాక్టర్లు వచ్చేసి, ఎందుకంటే చిన్న సన్నకారు రైతులు కూడా ఏదన్నా 4 రూపాయలు సంపాదించుకుందాం ట్రాక్టర్ కొన్నారు. ఇవాళ బిల్డర్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు, సార్ మేము 1500 వస్తామంటే 1200 అన్నాడు, 1000 అంటున్నాడు. అట్లా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా శాండ్ లోకి కానీ అదేవిధంగా లెక్కర్ విషయంలో కానీ ఏడు పెట్టద్దని చెప్పి కాదు. మీరు అలా అంటున్నారు. నేను ఇందాక కూడా విక్రమ్ గారితో ఆ మాట స్పష్టం చేశాను. ఏమని, వైసీపీ ఒక దారుణమైన రోడ్డు వేసేసింది. అంటే ఇట్లా నడవాలి, ఇట్లా నడిస్తే మనకి పాపులారిటీ వస్తాయి, బూతులు తిట్టచ్చు, డబ్బులు వస్తాయి, అది కాంట్రాక్టుల్లో ఇలా తినాలి, బిల్లుల్లో ఇలా తినాలి, లేదా వాళ్ళు ఒక దారి చూపించారు భవిష్యత్ ఎమ్మెల్యేలు. ఆ దారిలో మీ ఎమ్మెల్యేలు ఏమన్నా కొంత ఆకర్షితులు అవుతున్నారు? అక్కడక్కడ ఇలా అన్నారంటే కొంత ఆకర్షితులు అయ్యారని కదా అర్థం. ఎందుకు ఇంకా అక్కడక్కడ అలా పిలిమొగ్గులేస్తున్నారు? 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వ్యాపార సామ్రాజ్యాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేదు ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంతో వ్యాపారం చేస్తున్నాడు, ల్యాండు, శాండు, వైను, మైన్తో వ్యాపారం చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. కానీ 5 సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాటి మీద మేము ఫైట్ చేసిన అయ్యే చూస్తాము. సహజంగా ఎట్లా ఉంటదంటే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, కానీ 5 సంవత్సరాలుగా సుదీర్ఘంగా అదే చేసినప్పుడు కొంతమంది, మేము కూడా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి ఉన్నాం, గీతకార్మిక కుటుంబం నుంచి వచ్చాం. అప్పుడప్పుడు మాకు కూడా అనిపిస్తుంది, అరే ఇన్ని సంవత్సరాలు ఉండా పొలాలు అమ్ముకున్నాం కానీ అనేసి రూపాయి సంపాదించుకోలేకపోయాం. నిన్న కాక మనం వచ్చి మా మండలో కూర్చున్న వాళ్ళ కారులు వెళ్తున్నారు, మన పరిస్థితి ఏంట్రా, బళ్ళు కూడా లేకుండా తిరుగుతున్నామని అప్పుడప్పుడు బాధపడినప్పుడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఎవరి పని ఆడి చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ఒకళ్ళిద్దరు ఎక్కడైనా ఉంటారు, వ్యవస్థ ఇంత పెద్ద వ్యవస్థలో ఉంటారు, అలా కూడా సరి చేసుకోమని చెబుతున్నారు. పర్సనల్ గా కూడా మాట్లాడతారు. ఎవరు చేస్తారమ్మా ఇట్లా చెప్పండి? ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కూర్చోబెట్టి ఎమ్మెల్యేలందరికీ ఒక శిక్షణ గాని, లేకపోతే ఈ విధంగా నైతిక విలువ ఎట్లా ఉండాలా, సభలో ఈ విధంగా ఉండాలి ఏనాడన్నా చెప్పారా? మీరే చెప్పారు కదా, చీటీ రాసిస్తే మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలని చీటీ వస్తుందో, ఒకరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తుంది, ఒకరోజు లోకేష్ బాబు గారి గురించి వస్తుంది, ఒకసారి మహిళల గురించి వస్తూ ఉంటది. ఈ విధంగా తప్పితే ఎప్పుడైనా ఈ సిస్టమ్ లో ఆయన ఒక మంచి చేయటం అనేది మనం ఎప్పుడు కూడా చూడలా. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం కూడా, ఇవాళ ఆయన వ్యాపార సామ్రాజ్యంతో పాటు ఒక నేర సామ్రాజ్యాన్ని, సోషల్ మీడియాని, అది ఏదైతే సోషల్ మీడియా ఉందో దాన్ని సైకో మీడియా చేశారు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసి ఎవరిని ఏం చేయాలన్నా కూడా ఇవాళ ప్రభుత్వంలో మరి డిజిటల్ కార్పొరేషన్ కావచ్చు, మరి అదేవిధంగా ఐపాక్ వాళ్ళు కావచ్చు, సాక్షి పేపర్ వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి మరి సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో మరి ఎవరిని ఏం చేయాలన్నా కూడా మరి అట్లా చేసేవాళ్ళు. ఉదాహరణకి మేము బీసీని చూస్తున్న సందర్భంలో ఆ మన్విత్ కృష్ణారెడ్డి అని మరి ప్రకాశం జిల్లా ఎక్కడ అడ్రస్ కూడా మాకు దొరకలా. అతను వెనకాల చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెడతాడు, తెలుగుదేశం పెడతాడు, బీసీ కులాన్ని చెప్తాడు. అరే గవర్నర్ నీకు అవసరం, గళ్ళు తీసుకునేవాడికి చదువు అవసరం, నీకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని అంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టించినట్టు అట్లా మాట్లాడతారు. అంటే ఎన్ని రకాల విన్యాసాలంటే నిజంగా ఇవాళ సభ్య సమాజం మీరు అన్నారు ఈ సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు, ప్రజల ధనాన్ని డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు.
ఇక్కడ ఉక్కుపాదం మొత్తం ఏమైనా భయపడుతున్నారా? నేను పేర్ని నాని గారు అన్న ఒక్కసారి మీకు ఆ ఆడియో వినిపించండి, వినిపిస్తాను, అందరు చూడండి. తీసేస్తాం, పోలీసులను బెదిరిస్తారా? మీరే బెదిరిస్తారా? డీజీపీని మీరు బెదిరించవచ్చు, పవన్ కళ్యాణ్ డీజీపీని బెదిరించవచ్చు, ఐజీని బెదిరించవచ్చు. అంటే ఎందుకు? మీ మాటలకి, మీ రాజకీయ ప్రలోభాలకి లొంగి మీరు చెప్పిన వాళ్ళ తప్పుడు కేసులు, రకంగా తప్పుడు కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు కేసులు పెట్టి లోపలికి లేదు కాబట్టి వాళ్ళని బెదిరిస్తారు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య గురించో లేకపోతే ఆ కూతుళ్ళ గురించో, పేరు నాని భార్య గురించో మీ ఇష్టం వచ్చినట్టు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, పోస్టులు పెడతారు, యూట్యూబ్లు పెడతారు. వాళ్ళు మేము ఇంకా ఏం తగ్గవన్నట్టే చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఏదైతే సోషల్ మీడియాకి ఇవన్నీ కూడా తన చెల్లిని, తన తల్లిని, ఇంకొక చెల్లిని, ఈ మహిళా నాయకులు కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా అసలు చదవటానికి కూడా బాధకరంగా ఉన్నటువంటి పోస్టులకి పాత్రధారి, సూత్రధారి జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా ఒక నాయకుడు తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తే చెప్పాల్సింది పోయి ఈయనే దానికి అజ్యం పోస్తా ఉన్నాడు. ఇవాళ పేరుని నాని మాట్లాడటానికి ఏముంది? అసలు ఆయన నాయకుడికే సిగ్గు శరం లేదు, సమాజం మీద అవగాహన లేదు, తల్లిని చెల్లెని తేడా లేకుండా ఒక మృగంలాగా ఇవాళ. ఎందుకంటే గతంలో మనం చూసిన పురాణాల్లో మరి మునులు తపస్సు చేస్తా ఉంటే రాక్షసులు రకరకాలుగా వాళ్ళని హింసలు పెట్టడం, దాన్ని తపభంగం చేయడం కోసం ఎన్నో చేస్తా ఉంటాడు. ఆ విధంగా ఒక రాక్షసంగా మరి ఇవన్నీ ఎందుకు, ఒక నిమిషం గురుమూర్తి గారు, ఇవన్నీ ఎందుకు ఇంత స్పష్టంగా 2-3 సార్లు మాట్లాడుతున్నానంటే మీ అప్రోచ్ కి వాళ్ళ అప్రోచ్ కి చాలా తేడా కనిపిస్తుంది. అప్రోచ్ లో తేడా ఉంది. ఇప్పుడు మీరు చక్కగా కూర్చోబెట్టి ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండకపోతే విప్పగలుగుతుంది అంటున్నారు. అట్లానే ఉండండి, అట్లా ఉండకపోతే విప్పగలుగుతుంది అంటున్నారు వాళ్ళు. రెండు అప్రోచ్ లో తేడా ఉంది. ఒక నిమిషం ఒక బ్రేక్ తీసుకుందాం. జనసేనతో కూడా మాట్లాడి నేను మీకు ఛాన్స్ ఇస్తాను. జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గతంలో ఏం జరిగింది అనేది కళ్ళ ముందే ఉంది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం ముళ్ళ కంప మీద ఉంది. గట్టిగా లాగితే ఆ బట్టలు చిరిగిపోతాయి, జాగ్రత్తగా చిరిగిపోతే చిల్లులు పడిపోతాయి. అట్లాంటి పరిస్థితుల్లో కొంత పాత వాసనలు, పాత పోకళ్ళు పోకుండా కొంతమంది వ్యవహరిస్తున్నారు అన్నది. ఎందుకంటే నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు గారు చాలా కష్టపడుతున్నారు, చాలా భేష్ పనితీరు బాగుందని చెప్తున్నారు. ఇంకో పక్కన బాధ్యతగా ఉండండి అంటే రెండు కాంట్రడిక్టరీ కదా. విజయచంద్ర గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ముందుగా గురుమూర్తి గారికి కూడా మా పార్టీ తరఫున, నా తరఫున కూడా ముందు అభినందనలు తెలియజేస్తున్నా. సరే, శాసనసభ ఆ విలువలు వాటి గురించి మీరు మంచి ప్రస్తావన, మంచి డిబేట్ పెట్టారు. కానీ అంటే ఇదే శాసనసభలో కానీ అంటే ఏంటో చొక్కలు చెప్తాను, అది అన్నీ చెప్తాను. అంటే గత 5 సంవత్సరాలు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారని దానికి మాకు అర్థమవుతుంది. గతంలో ఇదే శాసనసభలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, తరిమిల నాగిరెడ్డి గారు, పివి నరసింహరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు, గౌతుల అచ్చన్న గారు, అటువంటి వ్యక్తులందరూ నడయాడినటువంటి అసెంబ్లీలో గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సమావేశాలు చూసిన తర్వాత అసలు అసెంబ్లీ సమావేశాలు చూడడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో టీవీలు కూడా ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ రోజున అంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధమైన ప్రవర్తన చేశారో, ఏ విధమైన భాష మాట్లాడారో, లేకపోతే బయట వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో ఆ కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మనం ఈ ప్రభుత్వం చేయవలసినటువంటి పని. అంతకుమించి మనం ఏం చేయకర్లా. ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే చెప్పడం గురించి కారణం కూడా అదే. మీకు ఉదాహరణగా ఈ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే గెలిచిన ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఇమీడియట్గా ఆయన మీద సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. అదే ఉదాహరణ. అంటే మన పరాజ అంటారు కదా, తరతమ భేదాలు ఏమీ చూసుకోకుండా ఎవరో తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి అనేటువంటి చెప్పడానికి అదొక ఉదాహరణగా చెప్తున్నాను నేను. సరే, గత 5 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడిందో ఆ వాతావరణానికి తగ్గట్టుగా ఇప్పటికీ కూడా అంటే మేము ఏదో ఇంకా మంచి చేసామని చెప్పుకునే కార్యక్రమంలో వారు చేస్తున్నటువంటి విధానం మనకు చూసాం. సరే, కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా పాత అంటే వాళ్ళకి ఇంకా అనుభవం తక్కువ అయి ఉండొచ్చు, లేదా అలా అత్యుత్సాహం కావచ్చు, రకరకాల కార్యక్రమాలలో వాళ్ళ వేలు పెట్టి ఉన్న కార్యక్రమాలు బయటకు వస్తున్నాయి. సరే, ముందే వాళ్ళని కట్టల్లో పెడితే మంచిదనే ఉద్దేశంతో హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. మాకు కూడా మా పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో పర్సనల్ మీటింగ్స్లో కూడా ఏం చెప్తున్నారంటే, మీరు గత ప్రభుత్వంలో ఏ విధమైన భాష మాట్లాడారో ఆ భాష మాట్లాడొద్దు, అదేవిధంగా అటువంటి ఏమన్నా కార్యక్రమాలను పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి మాకు కూడా
మా పార్టీ నాయకులు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం. అంటే నాయకుడు ఏ విధంగా ఉంటే కింద ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఆ విధంగా ఉంటారు. గత 5 సంవత్సరాలు జరగల. వాళ్ళు మాట్లాడిన భాషను చూసి కొడాలని గారి భాష, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేరు నాని భాష, లేకపోతే జోగి రమేష్ గారి భాష, అసెంబ్లీలో ముసిముసి నవ్వుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కరెక్ట్ ఏమో, ఇదే మంచిదేమో, మా నాయకుడికి ఇదే ఇష్టమేమో అని చెప్పి ఆ విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇప్పుడు అలా ప్రవర్తించకూడదు అనేటువంటి విధానం చెప్తేనే తమ దగ్గరకు వచ్చినటువంటి ఏదైతే వస్తున్నాయో ఎమ్మెల్యేల మీద అవన్నిటి మీద కూడా ఖండిస్తా, ఖచ్చితంగా అలా ఉండకూడదనే విషయాన్ని చంద్రబాబు గారు నేను చెప్పడం జరిగింది. మీరు ఇలా చెప్తున్నారు. ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచిన అంశాలు అవి చూస్తే తిట్టాలి, తిట్టిన వీడియోస్ ని అధిష్టానానికి పంపాలి అంటే అలాంటి రూల్ పెట్టారు వాళ్ళకి అక్కడ. ఆ రూల్ కి ఈ రూల్ కి చూడండి. అసలు అని అంటుంది అదే గతంలో ఇప్పుడు ఏం జరిగింది అన్నది మనం చూసాం. వర్ర రవీంద్రెడ్డి బాధితులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, హోమ్ మినిస్టర్ తో సహా. అంతకు ముందు వీళ్ళ ప్రభుత్వం రాకముందు 2015-16 ఆ సంవత్సరంలో వర్ర రవీంద్రెడ్డి బాధితుడు నేను కూడాను. ఎందుకంటే నా మీద కూడా సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి పోస్టింగ్లు పెట్టి, అదే కాకుండా నా ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టి వీడిని తగులుకోండి అన్నారు. ఎక్కడి నుంచో ఫోన్లు చేసి అమరాబోతులు తిడతాం అంటే వాళ్ళు అటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు, మానిటర్ చేసి తిట్టండి అన్నారు. అంతే, అలా ఎంకరేజ్ చేశారు. ఇక్కడ అటువంటి ఎంకరేజ్లు జరగకూడదు. అదే సందర్భంలో నేను చూసారా ఒక మాట, ఖచ్చితంగా శాసనసభకు వచ్చేటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా తరువుగా అన్నిటి మీద సబ్జెక్టు మీద చూసుకోండి ఒకసారి, మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అన్ని కూడా నేను నోట్ చేసుకుంటానని చంద్రబాబు గారు అన్నారు. అంటే కేవలం అసెంబ్లీకి వచ్చి అధినేతలు మాట్లాడిన దానికి బలలో చప్పట్లు జరుగుతూ కాకుండా ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడినప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు చూస్తూ ఉంటారు కాబట్టి కొంచెం బాధ్యతగా వ్యవహరించడం మాట మాట్లాడారు. సరే అని నేను ఏమంటానంటే, ఇప్పుడు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక పక్కన ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ 11 మంది వారి నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ బాధ్యతగా నియోజకవర్గ సమస్యలు మాట్లాడాలి, లేకపోతే రాష్ట్ర సమస్యలు మాట్లాడాలి. అసలు అసెంబ్లీకి అడుగులు పెట్టకుండానే మాకు మైక్ ఎవరు, మా మాట వినరు, అసలు మీరు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు అసలు మీకు మైక్ ఎక్కడ కట్ చేశారు అంటే సమయం లేక కాదు, ఏమీ లేక కాదు. అంటే ఆ విధమైన సమాధానాలు చెప్పలేక ఈ రోజున అసెంబ్లీలో అన్ని సమస్యలు వస్తాయి. పోలవరం గురించి ఎందుకు ఎలా నాశనం అయింది, అమరావతి గురించి ఎలా నాశనం అయింది, రాష్ట్రంలో పెట్టుబడులు ఎందుకు వెనక్కిపోయినాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎందుకు కనుమరుగైనాయి, ఇవన్నీ చర్చకు వస్తాయి. చర్చ వచ్చినప్పుడు సమాధానం చెప్పవలసిన బాధ్యత వారికి ఉంటుంది. సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు లేరు. దాంతో ఏదో రకంగా ఎగ్గొడతాం. మరే కానీ నేను అంటుంది జీతాలు తీసుకోవడం మానట్లా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు ఏమి తీసుకోవడం మానట్లా, అవి కావాలి, జీతాలు తీసుకోవాలి, ప్రభుత్వ సౌకర్యాలు అన్ని కావాలి, కానీ అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడరట. సరే ఇక్కడ దాకా అంటే ఒక్క పాయింట్ విక్రమ్ గారు, ఇప్పుడు ఇలాగా అసెంబ్లీకి రాకుండా బయట అడ్వర్స్ స్టేట్మెంట్స్ అంటే కొంచెం విపరీతమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి లోపలికి పిలిపించచ్చా? ఇక్కడ మన దగ్గర లేదండి. నేను చెప్పే కదా అమెరికన్ కాంగ్రెస్ లో ఉంది. అమెరికన్ కాంగ్రెస్ లో ఏంటంటే అది కూడా ఏంటంటే చాలా అసాధారణమైనటువంటి, అంటే ఇప్పుడు అడ్వర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా బయట నుంచి, అది ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి సమ్మన్ చేసి అట్లాగా అంటే స్పీకర్ గారి డిస్క్రిప్షన్ మీద ఉంటుంది. అది అంటే హౌస్ ని కనుక బిలిటిల్ చేసిన అట్లాంటివి చేస్తారు. అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయనే దాని మీద చూస్తారు. సాధారణంగా ఏంటంటే ఇది మన దగ్గర ఏంటంటే ప్రజల విచక్షణకు వదిలేస్తారండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. సాధారణంగా ఇప్పుడు ఇందాక కోసంపూడి గారు చాలా కొన్ని మంచి పాయింట్స్ అయిపోతాయి. ఇవాళ అంటే ప్రతి పార్టీకి ఒక థింక్ ట్యాంక్ ఉంటుందండి. థింక్ ట్యాంక్ ఏంటి, ఒక మంచి సలహాలు సూచనలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం కేంద్రంలో చూస్తున్నాం నీతి ఆయోగ్ అని పెట్టారు కదా, నీతి ఆయోగ్ ఏమో ఒక అధికారికంగా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే పార్టీలకి ఒక థింక్ ట్యాంక్ అంటే ఆయా సబ్జెక్టులో నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ వీళ్ళకి నోట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళని షాడో క్యాబినెట్ అని కూడా అంటారు. వీళ్ళు గైడ్ చేస్తారు, పార్టీని గైడ్ చేసే విధానం. అది తెలుగుదేశంలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. మీరు ఇందాక అప్రోచ్ లో డిఫరెన్స్ వీళ్ళ అప్రోచ్ ఏంటి, వైఎస్ఆర్సీపీ అప్రోచ్ ఏంటి, ఇట్లాంటి ఎవరు రవీంద్ర రెడ్డి అతని స్థాయి ఏంటి, అతను ఏం చదువుకున్నాడు, అట్లానే చేసేవాళ్ళు వీళ్ళందరూ పార్టీకి ఏం చేస్తారు, వాళ్ళు ఏమైనా మంచి సలహాలు సూచనలు ఇస్తారా, ఇట్లాంటి బూతులు గీతులు ఇలాంటివన్నీ పెట్టి దానివల్ల ఏమైంది, వాళ్ళు నష్టపోయిన విషయం కూడా అది గ్రహించి దాన్ని తప్పును సరి చేసుకోకుండా మళ్ళీ తిరిగి అదే పునరావృతం చేస్తున్నారు. ఆయన పేర్ని నాని గారు నిన్న చూశాను నేను. పేర్ని నాని గారు ఏం మాట్లాడుతున్నాడు ఆయన తప్పులు జరిగినాయండి, మా నుంచి తప్పులు జరగవు, మీరు కూడా కొంత సంయమనంగా ఉండండి అని ఏదన్నా ఒక అప్పీల్ చేస్తే
ఇప్పుడు ఎవరో ఒక ఆమె చెప్పింది కదా తప్పులు జరిగినాయండి అని సోషల్ మీడియాలో ఎవరైతే నోరు పారేసుకున్నారో ఒక మహిళ చెప్పింది కదా ఆమె. అట్లానే వాళ్ళు వస్తే కనుక ఒక సీజ్ ఫైర్ అనేది ఉంటది, అంటే కాల్పుల విరమణ అంటారు చూసారా, అట్లాంటిది రాజకీయ పార్టీల మధ్య ఉంటే ఒక మంచి అంటే రాజకీయ వాతావరణం పెరుగుతుందండి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మనకి కాసేపట్లో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ వైండప్ చేద్దాం. అంటే ఇప్పుడు మీరు ఇలా జరుగుతోంది కదా, ఒక ప్రత్యేకంగా ఏమైనా చట్టం తీసుకొస్తారా ఇప్పుడు ఈ సోషల్ మీడియాకి సంబంధించి నియంత్రణ విషయంలో? అంటే బాధ్యతగా ఉందని చెప్తున్నా, కొంత కఠినంగా నియంత్రణ చట్టాలు చేస్తే బెటర్ కదా. చట్టాలు అంటే చట్టాలు అనేది పేపర్ల మీద మామూలుగా ఉండాలి, అమల్లో కఠినంగా ఉండాలి. నేను అంటుంది కేవలం ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులే కాకుండా వీళ్ళని పెంచి పోషించినటువంటి కొంచెం ప్రైవేట్ మీడియా కూడా ఉంది కదా, యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈరోజు పేపర్లు అంతా రాసుకుంటూ వచ్చారు. వాళ్ళు కొన్ని ఛానల్స్ అదే పని మీద కొంచెం మంది జర్నలిస్టుల పేరుతో 40 యూట్యూబ్ ఛానల్స్ 400 హ్యాండిల్స్ ఎంత దారుణమైన భాష మాట్లాడారు మనం అందరం చూసాం. వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. నేను అంటే అటువంటి వాళ్ళందరినీ పెంచి పోషించి వాళ్ళంట సోషల్ మీడియా యాక్టివిస్టులు, వీళ్ళు ఈ రోజు సాక్షి పేపర్లో చదివాను, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చాలా దారుణంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అలా యాక్టివిస్టులు అంట. మరి యాక్టివిస్టులు అందరికీ డైరెక్ట్ చేసినట్టు డైరెక్టర్ ఎవడన్నాడు? అసలు డైరెక్టర్ కూడా బయట రావాలి కదా, ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు ఖచ్చితంగా, వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. సరే, అదే సందర్భంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారు. నేను ఏదో 10 రోజులు ఉంది కాబట్టి అసెంబ్లీ ఏదో మధ్యలోనో లాస్ట్లోనో వస్తారనుకున్నాను. మరేమో అలా కాదు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్ చేశారు. డిప్యూటీ స్పీకర్ ఇంకా రాడు రాలేడు రాబోడు, ఇదో ట్రిబ్యులర్, రాడు రాలేడు రాబోడు, ఇంకా రాడు పడి ఆ దరిదాపులో కూడా గేటు తాకడం. నేను అనుకున్నా అంటే అసెంబ్లీ గేటు తాకనే ఉన్నాడు ఆయన. గుర్తుందా, ఎన్నికలకు ముందు చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చాడు. అతను తాకడన్నట్టుగా అనవలసింది పోయి ఇలా అన్నాడేమో అనిపిస్తుంది నాకు. నేను తాకని అసెంబ్లీ గేటు తాకని అనబోయి తాకని ఎవరో అన్నాడేమో అనిపిస్తుంది. అంటే నేనేమంటానంటే విజయచంద్ర గారు, ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఇటుక పేర్చుకుంటా రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. అదే సందర్భంలో ఏ పారిశ్రామికవేత్త అయినా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం చూస్తాడు, వనరులు చూస్తాడు, తనకిచ్చేటువంటి రాయితీలు అన్ని చూసుకుంటాడు. అంతే తప్ప ఇక్కడ నాయకులు ముఖారం వందలు పెట్టుబడి ఎవరు రారు. ఈ రోజున రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజున టీసీఎస్ వచ్చినా లేకపోతే రిలయన్స్ వారు వచ్చి మళ్ళీ మేము 65,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము పెడతామని చెప్పి ముందుకు వచ్చినా ఇక్కడ ఉన్న వాతావరణం చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇది కిట్టదు. ఎందుకంటే అతను వెలుగుని చూడలేడు, చీకటే తప్ప. అదేదో సినిమాలు నరసింహ సినిమాలో నీలాంబరి లాగా ఈ మగ నీలాంబరి తనకి దక్కని దాని గురించి ఆ చీకట్లో కూర్చునే పోరాడతాడు. అంటే ఈ రోజుకైనా రాజకీయంలో వాతావరణంలో ఒక మార్పు వచ్చింది. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడినా కింద ఉన్నటువంటి కేడర్ అంతా కూడా అదే విధంగా అంత నిజాయితీగా వారికి సహకారం అందించాలి. కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి గురుమూర్తి గారు. ఇందాక ఏదైతే విక్రమ్ ఫులే గారు చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు గౌరవ సభని గౌరవ సభ అని చేస్తానన్నారు. ఈ రోజు గౌరవ సభలోకి రావటం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు లేదంటే 5 సంవత్సరాలుగా ఆ గౌరవ సభలో కొన్ని వికృత శాస్త్రాలకి, బూతులకి, అదేవిధంగా వాళ్ళ యొక్క వ్యాపారానికి ఉపయోగించుకున్నారు తప్పితే ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి వాళ్ళు ఎక్కడా కూడా ఎలాంటిది చేయలేదు. కాబట్టి ఈ రోజున ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాలదన్నుతా ఉన్నారు. ఇక అదేమంటే బయట కూర్చుని ఏదో వాళ్ళంటే పగలు తీస్తారంటే అన్ని చేసాం 3 నెలల్లోనే మీరేం చేయట్లేదు అన్నారు అని మాట్లాడుతున్నారు. ఇవాళ చూడండి, ఒక పక్కన పరిశ్రమలు, ఒక పక్కన రాజధాని, ఒక పక్కన పోలవరం, ఈ విధంగా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా చూడండి. గత 14-19 మధ్యన 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు ఎత్తే ఇప్పుడు మొట్టమొదటి ఫేజ్ లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 4,500 కోట్లతో 3,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని రేపు సంక్రాంతి లోపల వేసి ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగా మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారు. మీరు చెడు చేశారా, మీరు పనికిరారని చెప్పినా కూడా అర్థం చేసుకుంటలేదు. అది వాళ్ళ కర్మ. మరి మీరు చెప్పారు చంద్రబాబు గారు బాధ్యతగా ఉంటారా, మళ్ళీ ఈ క్వశ్చన్ అడిపించుకుంటారా, ఎందుకు పిలిమోకలు వేస్తున్నారా అని? అమ్మ ఖచ్చితంగా, ఎందుకంటే మాలో దాదాపు ఎక్కువ మంది 99% అందరూ కూడా సౌమ్యంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్లే ఉన్నారు. ఎక్కడన్నా ఒకటారు ఉంటే చూస్తున్నాం మనం సమావేశాల్లో కూడా. మరి మన సొంత శాసనసభ్యుడు తనామనాన్ని లేకుండా సస్పెండ్ చేసాం, తప్పు చేసి. కాబట్టి అది అందరికి తెలుసు. వాళ్ళందరికీ భవిష్యత్తులో కూడా ఆ ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలనేది ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక దిశానిర్దేశం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మా వాళ్ళందరూ కూడా అట్లాగే ఉండి ప్రజలకి మంచి చేయడం కోసం, ప్రజలకు సంక్షేమం చేయడం కోసం
మరి నిన్న బడ్జెట్ కూడా చూడండి ఎంత అద్భుతమైనటువంటి బడ్జెట్ పెట్టారు. ఇక్కడ ఒక మేజర్ పాయింట్ అంటే నాకు ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది విక్రమ్ గారు, ఆర్టికల్ 194 ప్రకారం 60 days స్పీకర్ పర్మిషన్ లేకుండా ఆబ్సెంట్ అయితే ఎమ్మెల్యే షిప్ పోతుంది. అదేనండి 60 days వర్కింగ్ డేస్. సో ఆర్టికల్ 194 ప్రకారం అది ఉన్నది. అది అంటే వితౌట్ వ్యాలిడ్ రీజన్స్ స్పీకర్ గారికి చెప్పకుండా చేస్తే అది ఆయన మూవ్ చేసి డిస్క్వాలిఫై చేసేది. యా, సో కాసేపట్లో అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గురుమూర్తి గారు, విక్రమ్ గారు, కుసంపూడి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.